అందుకే నేను ముందే చెప్తా, ఒక బిల్డర్ మీ ఫ్లాట్ అయిపోయింది మీరు ఇంట్లోకి వెళ్ళొచ్చాను అన్నప్పుడు మనకు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, ఎప్పుడు పోవాలా అనిపిస్తుంది ఇంట్లోకి. కానీ చూడండి ఇప్పుడు ఏమైందో. మనం అందుకే ఇంట్లోకి వెళ్ళక ముందే ఒకసారి మన ఫ్లాట్ చెక్ చేసుకోవాలి. బాత్రూమ్ లో వాల్ కి ఈ ఫ్రేమ్ కి గ్యాప్ ఉంది, ఇది కట్టేటప్పుడే గ్యాప్ రాకుండా చూసుకోవాలి. పోనీ ఈ గ్యాప్స్ ని వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ తోటి ఫిల్ చేసిరా అంటే అది లేదు, ఓన్లీ వైట్ సిమెంట్ తోటి ఫిల్ చేసి పెట్టినారు. అప్పుడు ఏమైతుంది, ఒక కోల్గేట్ పేస్ట్ లాగా అవుతుంది. ఒకవేళ ఇదే వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ అయితే ఇంత ఈజీ ఎందుకు వస్తుంది? చేతితోటి తీసినప్పుడు స్నానం చేసిన వాటర్ ఈ గ్యాప్స్ లో నుంచి టైల్స్ కిందికి వెళ్లి గోడలకున్న పెయింట్ పుట్టితో సహా ఊడిపోయింది. వచ్చి కొన్ని నెలలు కూడా కాలేదు, పెయింట్ అప్పుడే ఇట్లా ఊడిపోయింది. అందుకే మీరు ఒక ఫ్లాట్ అయినా ఒక విల్లా అయినా తీసుకునేటప్పుడు ఇంట్లోకి వెళ్లే ముందే అన్ని ఒకసారి చెక్ చేసుకోండి, బిల్డర్ మీకు ఫ్లాట్ కరెక్ట్ గా ఇస్తుందా లేదా అని. ఆ టైం కి మాత్రం చాలా టెంప్ట్ అవుతాం ఎప్పుడు ఇంట్లోకి పోతామా అని, కానీ పోయిన కొన్ని రోజులకి ఇలాంటి డిఫెక్ట్స్ అని బయటపడతాయి. అందుకే ఇంటీరియర్స్ లేదా కబోర్డ్స్ చేయించుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ చేయించుకోండి. ఎందుకంటే గోడలకి పెయింట్ ఊడి తెలిసింది కానీ అదే కబోర్డ్స్ లోపల వాటర్ డ్యామేజ్ అయ్యి స్మెల్ వచ్చేంత వరకు మనకి తెలియదు డ్యామేజ్ అయిందని. ఆ టైంకి మనం ఏది చూసినా ఇంట్లో ప్రతి ఒక్కటి మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని కొత్తయే కదా.